క్రీస్తు నామమున అందరికీ వందనములు. నేడున్న చాలామంది క్రైస్తవులు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయడమే నిజమైన భక్తి అని భావిస్తున్నారు. కానీ వాస్తవానికి ప్రతి ఆదివారం తెల్లబట్టలు ధరించుకొని మందిరానికి వెళ్తే మనం పరిశుద్ధులము కాము, అది నిజమైన భక్తి కూడా కాదు. మరి నిజమైన పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి అనగా ఏమిటో మనం బైబిల్లో ఒకసారి పరిశీలిద్దాం. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 27 వాక్యంలో మనం పరిశీలిస్తే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించి ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ప్రతిరోజు బైబిల్ చదివి మందిరానికి వెళ్ళిన అవసరతలలో కష్టాలలో ఉన్న దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పట్టించుకోకుండా వారిని చిన్నచూపు చూస్తే మన భక్తి వ్యర్థమే. విధవరాలి పక్షమునను దిక్కులేని వారి పక్షమునను దేవుడే వ్యాజ్యమాడువాడు కాబట్టి దేవుని మాట ప్రకారం మన భక్తి గలవారిగా ఉండాలనుకుంటే ఆయన ఆజ్ఞను పాటిద్దాం. అలానే ఎవరైనా కష్టాలలో ఇరుకులో ఉంటే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించి సహోదర ప్రేమ కలిగి ఉందాం. ఈ లోకంలో ఉన్న చెడుతనమును మాలిన్యమును మనకు అంటకుండా దేవుని వాక్యంతో మనల్ని మనమే రక్షించుకొని ఇతరులను కూడా క్రీస్తు నామమున రక్షిద్దాం. కాబట్టి మనం ఈ అంత్యదినాలలో ఎటువంటి భక్తి జీవితంలో జీవిస్తున్నామో అనేది ఒకసారి పరీక్షించుకుందాం.